హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా మహా అవతార్ బాబాజీ యొక్క ఆ జ్ఞానాన్ని ఇమోటల్ మాస్టర్సు, కాంతి మాస్టర్సు వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవడానికి మనందరం ఎంతో ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ఆ జ్ఞానం తీసుకుందాము. మరి ఈ వర్తమాన క్షణంలో ఉన్న అనంత విశ్వానికి, కాంతికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మహావతార్ బాబాజీ అనే పుస్తకాన్ని, దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి. నాకు తెలిసినంతగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం ఒక్క సెకండ్ ఉండండి, ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. ఓకే మేడం. ఓకే మేడం. బాబాజీ నాగరాజు 18 మంది సిద్ధ సాంప్రదాయాన్ని గురించి రాబోయే పేజీల్లో వివరించుకుందాము. ఇక్కడ ఎందుకు ఈ పుస్తక రచన జరిగింది అనేది కూడా నిన్న చూసుకున్నాం కదా, చెప్పుకున్నాము. అంటే ఈ పుస్తక రచనలో 2 ప్రధాన అంశాలు ఉంటాయి: బాబాజీ జీవితము, ఆయన సంకల్పము, ఆయన మహోన్నతి, మరియు 18 మంది సిద్ధుల యొక్క సాంప్రదాయము, వారికి అనుబంధంగా సాగిన క్రియాయోగ సాధన స్వరూపం గురించి ముందు వస్తుంది. ఇది క్రియాయోగ సాధన యొక్క విజ్ఞానబద్ధమైన లేదా శాస్త్రబద్ధమైన ప్రయోజనము ఆత్మదర్శనానికి మరి వ్యక్తిగత సామాజిక మార్పులన్నింటికీ కూడా మనకు నేర్పించడానికయ్యే ఆయన ఇవన్నీ ఈ సంకల్పంతో ఈ పుస్తక రచన జరిగిందని చెప్పారు. అన్ని రకాల జీవన శైలిలో ప్రతి వ్యక్తి ఆనందం, ఆరోగ్యము, సంపదను పెంచుకుంటూ తనలోనికి తాను ప్రయాణం చేసే విశిష్టతను తెలియజేయటం. ఇక్కడ వీళ్ళందరినీ ఈ ఋషుల్ని ఇచ్చారు మేడం. తిరుమూలరు అంటే వాళ్ళ ఫిగర్లతో సహా, మరి రామ్ దేవరు, వీళ్ళు సిద్ధులు ఎవరైతే ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నారో వాళ్ళ గురించి, అగస్త్యర్, కుంభముని, మరి కొంకనావర్, మరి కమలముని, సత్తముని, కరువూరరు అంటే సుందరానందర్, వాల్మీకి, నందిదేవర్, పాంబట్టి, భోగనాథర్, మచ్చాముని, పతంజలి, ధన్వంతరి, గోరఖ్నాథ్, కుదుంబాయి అంటే ఈమె స్త్రీ అన్నమాట, ఇదై కదర్, మాతాజీ అన్నయ్య నాగలక్ష్మి. ఈ నాగలక్ష్మి అనే ఆమె బాబాజీ చెల్లెలు అన్నట్టు నేను విన్నాను మేడం, మీకు ఏమన్నా తెలుసా? అవును మేడం, నిజమే. ఓకే. మరి బాబాజీ నాగరాజ్ ఇంతమంది గురించి, నాగజాతికి సంబంధించిన ఆవిడంట మేడం. ఒక నాగలక్ష్మి అంటే నాగజాతికి సంబంధించిన ఆవిడంట. చాలా మాస్టర్ ఆవిడ కూడా మేడం.
అంటే ఈయన కూడా నాగరాజు అని పెట్టారు, ఆమెకు కూడా నాగలక్ష్మి అని పెట్టారు. అంటే వీళ్ళు నాగజాతులకు సంబంధించిన అవును అవును ఆ, పూర్వజన్మ ఏవో ఉన్నట్టు ఉంటాయి కదా మేడం అసలు. అవును. ఓకే. మొదటి అధ్యాయం 18 సిద్ధ యోగుల సాంప్రదాయం. అంటే ఇక్కడ దివ్యమైన మహోన్నత యోగ గురువులైన 18 మంది సిద్ధుల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ తెలివి అందించే వికాసము మనస్సును మరింత తేజవంతం చేస్తుంది. అంటే మనము వీళ్ళ జీవితాలను తెలుసుకుంటే మనకి ఆటోమేటిక్లీ మనలో కూడా వికాసం చెందుతుంది అని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఆ మహాపురుషులు యోగ శాస్త్రానికి మరియు దైవ శాస్త్రానికి మరియు వాని అనుబంధిత అనేక వైజ్ఞానిక శాఖలకు ఉదాహరణను రాసాయనిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, ఎన్నో వైజ్ఞానిక రహస్యాలకు వారందరూ నిధులుగా ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత గొప్ప నిధులు అంటే మనకు తెలుసు కదా, ఒక పెద్ద సంపద లాగా అనమాట వీళ్ళందరూ. అంతేగాక ఈనాడు శాస్త్రజ్ఞులు చేస్తున్న అనేక పరిశోధనలు మూల బిందువు తాటాకుల మీద గంటములో లిఖించబడిన వారి చేతి వ్రాతలు మన మనోసీమను, మన నుదుటి వ్రాతలను మార్చుకోగల స్థాయికి తీసుకువెళ్తాయి మనం వీళ్ళ గురించి తెలుసుకుంటే. అంటే వాళ్ళ తాటాకుల మీద అవి అక్కడ ఇక్కడ రాశారు కదా, కానీ మనం వాళ్ళతో అనుసంధానమై ఈ సాధన చేసుకుంటే మన నుదుటి రాతను కూడా మనం మార్చుకునే స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. 18 సిద్ధుల చరిత్ర ఏంటంటే, సిద్ధుల యొక్క చరిత్రను ఈనాటికి ఎవరు పరిపూర్ణంగా వ్రాయలేదు. తాటాకు గ్రంథాల్లో వ్రాయబడి ఆ తాటి ఆకులను ఒక త్రాడులో క్రమంగా అమర్చబడిన తాళపత్ర గ్రంథాల సంపుటిలోనిది వారి చరిత్ర. ఇప్పటికే ఎన్నో తాటాకులకి చెద పురుగులు చెలిమితో నష్టపోయి కొన్ని మసకబారాయి. అందువల్ల వారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అందడం మనకి చాలా కష్టతరం అంట. అయినప్పటికీ లభించిన దానిలో మన ప్రాప్తానుసారం మానవ జాతి మనుగడకు, పురోగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి వారు చేసిన సేవ మాటల కొలతలకు అందనిది. మనకి ఎంతగానో జ్ఞానాన్ని అందించాలని ఎంతగానో వాళ్ళు తపన పడి మన పురోగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి వాళ్ళు చేసిన సేవ మాత్రం చాలా, మనము దాన్ని కొలవలేమన్నమాట దేంతోనూ. అట్లంతా అంత మంచి జ్ఞానం అందించారంట వాళ్ళు. ఈ పుస్తకంలో 18 మంది సిద్ధుల యొక్క రచనలను 816 పేజీలలో సిద్ధుల యొక్క పద్య రచనలు వేణుగోపాల పిళ్ళై ప్రచురించారు. సిద్ధులు వారి విజ్ఞాన వారసత్వ సంపద ఆయన రచనలలో 6 రామనాథం గారు సిద్ధ పటల్కల్ అన్న తన 2వ రచనలో పై పుస్తకాన్ని 2 గ్రంథాలుగా 1899లో ప్రకటించారంట ఆయన. తన రచనలో చక్కని వ్యాఖ్య, వివరణ పాఠకుల కోసం రాయడం జరిగింది. ఆ మహనీయుల బోధ చాలా రహస్యంగా, అర్థం కాని విధంగా గోచరిస్తుందంట మనకి. సిద్ధుల యొక్క ఈ తాళపత్ర రచనలు ఎక్కువగా అర్థం చేసుకోలేము మేడం. ఈ తాళపత్ర ఇవి కూడా ఎట్లుంటాయంటే, ఇప్పుడు గుళ్ళల్లో అక్కడక్కడ రాసింటారు చూడు మేడం, అదే విధంగా ఉంటది కదా మేడం రాత? ఏం రాసింటారు మేడం? ఈ తాళపత్రాల్లో ఇప్పుడు రాసింటారు కదా, ఈ రాతలు కూడా ఎట్లుంటాయంటే, మనము గుళ్ళల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల రాతలు కనిపిస్తాయి కదా మేడం, కొన్ని శిలాఫలకాల మీద. అవును. అంటే తాళపత్రాల్లో రాశారా లేకపోతే గుళ్ళల్లో రాశారా గోడల మీద అని కాదు. అంటే అక్కడక్కడ బండల మీద కూడా చెక్కి ఉంటారు కదా. అప్పట్లో ఆ జమానా అంటే ఆ కాలమాన ప్రకారం అప్పుడు ఏమైతే ఎడ్యుకేషన్ ఉండిందో దాని ప్రకారంగా రాసింటారు. దాన్ని బట్టి మనం ఏ శతాబ్దం ఎప్పుడని మనకు అర్థమవు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకేమన్నా. కానీ మేడం అది ఒక తమిళ భాష అనేది అర్థం కాదు, తెలుగు అనేది అర్థం కాదు, కన్నడం అనేది అర్థం కాదు, అన్ని మిళితమై ఉన్నట్లు ఉంటాయి మేడం. అవి అక్షరాలు మాత్రం ఏ మాత్రం చదువుకున్నకి వస్తాయి అన్నట్టే ఉంటది, మళ్ళీ వేరేగా పోయి ఉంటది అది అక్కడ. నేను చాలా చోట్ల గమనిస్తే అప్పట్లో ఉన్న ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అది అలా ఉండే. అయితే నాకు తెలిసి నేను ఏమంటానంటే, దానికి ఫలానా భాష అని పెట్టడం కన్నా అదొక కాంతి భాష అంతే.
అర్థం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇన్ని లాంగ్వేజ్లు ఎట్ట పుట్టుకొని వచ్చాయి? ఈ పురోగమనంలోనే ఇన్ని పుట్టుకొచ్చాయి కదా. అవును అవును యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి? కాంతి లాంగ్వేజ్ అసలు. అవును. అది దానికి అప్పట్లో అలా ఉండేది. కాబట్టి మనకు కూడా తెలుసు మేడం, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనకు కూడా తెలుసు. మరి ఎక్కడ తెలుసు అంటే పుస్తకంలో కాదు, మన మస్తకంలో మనకు తెలుసు. మస్తిష్కంలో. అవును, మన మస్తకంలో తెలుసు. అందుకే మన మస్తకం ఓపెన్ చేసుకుంటే ఆ జ్ఞానం కూడా మనకు తెలుస్తుంది అనమాట. అన్నీ మనకు తెలుసు, ఎందుకంటే మనం అప్పుడు ఉన్నాం కదా. మనం ఆత్మ సాక్షాత్తు దైవాన్నైన నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు శాశ్వతంగా ఉన్నాను కదా నేను. కదా, అవునా కదా? ఉన్నాను కదా, అప్పుడు ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను కదా. అంటే ఈ జనన మరణాల్లో దీనిలో మర్చిపోయి మనము అదే ఎప్పటికీ అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక మీదట కూడా ఉంటాను, ఎప్పటికీ ఉంటాను, ఇక మీదట కూడా ఉంటాం, శాశ్వతంగా ఉంటాను, నేను ఎక్కడికి పోను కదా. మరి ఇంక నాకు ఎందుకు తెలియదు? ఈ దేహంలో ఉన్న ఈ మనసుకు తెలియకపోవచ్చేమో, ఆత్మకు అన్నీ తెలుసు కదా, లోపల ఉన్న దైవానికి తెలుసు కదా అవన్నీ. అంతకన్నా మనం అంతరంలోకి వెళ్తే మొత్తం అన్ని తెలుసుకోగలుగుతాం. అంతకన్నా పెద్ద సాక్ష్యం, అంతకన్నా పెద్దగా మనకు తెలిసిన వాళ్ళు, మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మేడం? అవును అవును. ఓకే మేడం. అంతేకాక వారి భాష వినూత్న పద్ధతిలో ఉంటుంది. చెప్పే విధానంలో కూడా సాధారణంగా వివేకానికి ఎంతో ఆధ్యాత్మిక జాగృతి కలవానివిగా, అంతర్బోధతో ఆధ్యాత్మిక రహస్యాలను కలిగిన భండాగారాలు అనిపిస్తాయి ఇవి. అంటే మన లోపల నుంచి ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక రహస్యాలను కలిగిన భండాగారాల్లాగా ఉన్నాయన్నమాట. ఈ దివ్య గ్రంథాలను సాధారణ దృష్టితో చూస్తే అమాయకత నిండి ఉందేమో అని అనిపిస్తూ, అంతరంగాన్ని స్పర్శిస్తూ, ఆత్మబోధన జాగృతం చేస్తూ ఉంటాయి. వారు బోధించిన సాధన విజ్ఞానాన్ని సాధన చేస్తూ ఎరుక కలిగి సిద్ధ పురుషులు మాత్రమే వానిలోని నిజమైన సత్యాలను బోధించగలరు. ఇప్పుడు ఈ విధంగా చెప్తారు కదా మేడం, మనము అంటే వారు బోధించిన సాధన విజ్ఞానాన్ని సాధన చేస్తూ ఎరుక కలిగిన సిద్ధ పురుషులు మాత్రమే వాటిలోని నిజమైన సత్యాలను బోధించగలరు అంటారు. అంటే మనం తెలుసుకోలేమనా మేడం ఇక్కడ? అట్లేం లేదు. ఎరుక కలిగిన వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు నువ్వు నువ్వు ఎరుకుతో ఉన్నావు అనుకో, ఏం ఎరుక? నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒక ఎరుక ఉంటేనే అన్నీ వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపురుషుడివే కదా. ఎరుక కలిగిన అన్నారు, పర్టికులర్ ఫలానా వ్యక్తి అని ఎరుక కలిగిన అన్నారు. ఎరుక ఎవరుంటే సిద్ధపురుషులే మరి కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దేహం అయితే వీళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నాళ్ళు ఉన్నారు అనొచ్చు. దేహం కాదు, నేను ఆత్మని అయినప్పుడు వాళ్ళు శాశ్వతంగా ఉన్నది ఎంత సత్యం, మనం కూడా శాశ్వతం అనేది అంతే సత్యం కదా. అంతే మేడం. వానిలోని ప్రతి విషయము చాలా విలువైనది. మనం ఒక పజిల్ ని గమనిస్తే గందరగోళంగా గోచరించిన తెలుసుకునే సూక్ష్మత ఉంటే బోధపడుతుంది. అలాగే తెలుసుకునే తెలివి అనే తాళం చెవితో మానవ జాతి జీవన రహస్యాలకు నిలయమై ఉన్న గ్రంథాలు అవి అని తెలుస్తుంది. వారి బోధలో యోగ విద్య, వైద్య విద్య, మనస్తత్వ శాస్త్రాన్ని, లోహ రసాయన శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవ శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని అంతర్లీనంగా బోధించారు వీళ్ళు. అంటే మన సైంటిస్టులు ఇప్పుడు ఏదేదో చేస్తూనే ఎన్నో ఏళ్ళు చేస్తారు కదా, వాళ్ళు అంతరంగా ఎన్నో అన్ని బోధించారు అప్పటికి. సిద్ధుల యొక్క విజ్ఞానాన్ని మన యోగులు, ఋషులు, పూర్వీకులు, భారతీయులు అంటేనే అన్నీ తెలుసు, అన్నీ ఉండేవి ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా మన నాగరికత కావచ్చు, ప్రతిదీ మన సాంప్రదాయ సంస్కృతులు కావచ్చు, ఇప్పుడు వచ్చేటివి అప్పుడే చెప్పేశారు. వాళ్ళు ఎలా చెప్పారు? వాళ్ళే మనవన్నీ కూడా తెల్లి వాళ్ళు మరి వాళ్ళు దాన్ని అమలు చేసుకున్నారు మేడం. మాదే అనుకుంటు కదా మేడం. ఇప్పుడు అలాగే తెలుసుకునే తెలివి తాళం చెవితో మానవ జాతి జీవన రహస్యాలకు నిలయమై ఉన్న గ్రంథాలు అవి అని తెలుస్తుంది. వారి బోధలో ఇవన్నీ
అంటే భౌతిక శాస్త్రము ఇవన్నీ అంతర్లీనంగా బోధించారు వీళ్ళు. సిద్ధుల యొక్క విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే తమిళ జీవన విధానాన్ని, వారి మత దృష్టిని, సామాజిక మరియు భాష యొక్క చరిత్రను కూడా గమనించగలగాలి. అంటే తమిళంలో ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టున్నాయి మేడం వీళ్ళవి. అవును, తమిళంలో కూడా తమిళ్లో కూడా చాలా మంది తమిళియన్స్లో ఋషులు ఉన్నారు, యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. మొత్తానికి తమిళ్, ఇండియా లేకపోతే ఇంగ్లీషా కన్నడ అనడం కన్నా మన భారతదేశంలోనే ఒక జ్ఞాన భాండాగారం అంటే మన భారతదేశం అంతే. వారి మత దృష్టిని, సామాజిక మరియు భాష యొక్క చరిత్రను గమనించగలగాలి. ఇక్కడ జివెల్లెబిల్ అనే 1973 పి నెంబర్ అనేసి 236 నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఏంటో మహోన్నత గాథలు, భూగర్భ శాస్త్రము, భవన నిర్మాణ శాస్త్రము, జన్యు శాస్త్రము, ఖగోళ శాస్త్రము, సనాతన వాంగ్మయము మరియు భాషా పాండిత్యము మొదలైన అనేక విషయాలు సిద్ధ సాంప్రదాయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయంట. ఎన్ని ఉన్నాయి చూడండి. అప్పట్లోనే వాళ్ళు ఎంతగా కనుక్కొని భూగర్భ శాస్త్రము, భవనం, ఇల్లు ఎట్లా కట్టుకోవాలో అవే కూడా, జన్యు శాస్త్రము అంటే జన్యు శాస్త్రం అంటే ఇదే కదా మేడం, మనం పుట్టుకలు ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది. అవును మేడం, అన్నీ మేడం అప్పట్లో ప్రతి ఒక్కటి ఉండేవి కదా. అప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఉండేది, ఒకటి ఉంది ఒకటి లేదని లేకుండా అన్నిటికి సంబంధించి ఉండేటివి కదా ఒక్కొక్క శాఖ అప్పుడు. అవును, ఇప్పుడు మరి ఇప్పుడు పిలిచే విధానం వేరు ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కటి శాస్త్రం అనేవాళ్ళు. అవును, ఖగోళ శాస్త్రం అంటే ఇప్పుడు ఇది కూడా అన్ని అంటే సనాతన వాంగ్మయము, సనాతన ధర్మం అని ఎందుకన్నారంటే ఇది ఎప్పటి నుంచినో ఉంది కదా. సనాతనమైన వాంగ్మయం మరియు భాషా పాండిత్యం మొదలైన అనేక విషయాలు సిద్ధ సాంప్రదాయంలో ప్రస్ఫుటంగా ఉన్నాయన్నమాట. సిద్ధ సాంప్రదాయాన్ని గురించి ఇంకా ఎంతో పరిశోధన జరపవలసి ఉంది. వారు ఏ కాలానికి చెందినవారు అనే విషయాన్ని గురించి పరిశోధన జరుగుతూ ఉన్నది. నందిదేవుడు, అగస్త్యుడు, తిరుమూలరు మరియు భోగనాథర్ వంటి మహాసిద్ధులు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు వారి సేవలు, బోధలు సమగ్రంగా తాళపత్ర గ్రంథాల్లో పొందుపరచబడినది. అంటే క్రీస్తు పూర్వమే ఇవన్నీ కూడా రాశారు వీళ్ళు. ఈ నందిదేవుడు, అగస్త్యుడు, తిరుమూలరు, భోగనాథర్ అనే వాళ్ళు మహాసిద్ధులు. మరి ఈ రచనలో సిద్ధుల యొక్క ప్రవచనాలను వివరణకు ఇక్కడ దీని ప్రధాన కారణం సిద్ధుల యొక్క భావతరంగాలు, స్పందనలు, లోతైన విశ్లేషణ సిద్ధత్వం పొందిన వారు మాత్రమే గ్రహించగలరు. తమిళనాడులో సనాతన హిందూవాదులు సిద్ధులు బోధించిన వర్గ విభేద రాహిత్య స్థితిని సరిగా జీర్ణించుకోలేకపోయారు. వారు దేవాలయ అర్చన సేవలోనే నిలిచిపోయారంట. ఈ 18 మంది సిద్ధుల చరిత్ర, సిద్ధ సాంప్రదాయం గురించి ఇక్కడ కుమారి ఖండం అంటే ఇప్పుడు తమిళనాడుని కుమారి ఖండం అని ఎక్కడో అంటారు కదా మేడం. అంటే ఇది శిల్పాది కరణ్ 1వ శతాబ్దము ఏడీలో వ్రాయబడినట్లు అలంగో ఆదిగల్ తెలియజేస్తారు. దానిలో కుమారి ఖండాన్ని గురించి విస్తృతంగా తెలియదు అని తెలియజేశారు. కుమారి ఖండం నేటి భౌగోళిక స్థితిలో లుమేరియా లేదా మేడం ఎక్కడ తిరిగి అక్కడికే వచ్చింది చూడు, లుమేరియా. అవును మేడం, లేదా లెమోరియా. ఇక్కడ లుమేరియా అని ఇచ్చారు. అప్పట్లో ఏమన్నా అట్లా పలికే వాళ్ళేమో, పలికే అంటే అక్షరమేమన్నా ప్రింటింగ్ అలా ఉండొచ్చు మేడం. లేదా గోడ్ గాల్వాండ్ అని అది సనాతనం పురాతనం అది మేడం. అంటే అంటే ఆ కాలమానం అనేది సనాతనం పురాతనం. అది అంటే ఏమంటాం సృష్టి ఆరంభం కదా మరి అది. కాబట్టి వస్తుంది అక్కడికే వస్తుంది. మీరు ఎక్కడ చూసినా ఏ బుక్ చదివినా మనకు అక్కడ తండ్రి చెప్పిన సబ్జెక్ట్ వస్తుంది, ఎక్కడ కనపడుతుంది. మీరు బాగా గమనించండి అయితే మేడం. ఓకే, లుమేరియా లేదా గోడ్ దాల్వాండ్ అని తెలియబడుతుంది.
ఈ భూభాగము భారతదేశంలోని కన్యాకుమారిని దాటి విస్తరించి పూర్తిగా సముద్రంలో కలిసి సముద్ర జలాలచే కప్పివేయబడింది. హిందూ మహాసముద్ర గర్భంలో కలిసిపోయింది కూడా. ఈ సనాతన మదురై క్షేత్ర ప్రాంతము తమిళ భాష కేంద్రంగా విరాజిల్లింది. కవటపురము లేదా ముత్తూరు పాండ్యరాజ ప్రధాన పట్టణంగా విరాజిల్లు. కామాటిపురమా? కాదు మేడం, కవటపురం అని ఇచ్చారు ఇక్కడ. అంటే ముత్తూరు పాండ్యరాజు ప్రధాన పట్టణంగా విరాజిల్లుతున్నట్లుగా అతియార్ కున్నాల సచినారొక్కినియార్ మరియు ఐలం పురాణర్ అనే తమిళ వ్యాఖ్యాకారులు కుమారి మరియు హేహురోలి అనే నదులతో ఈ ప్రాంతం పూర్తిగా ముంచివేయబడిందంట అప్పట్లో. వీని మధ్య దాదాపు 1000 మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతం ఉన్నదని, అంతేగాక తుంగ, మదురై, మంపలై, పింపలై, కునక్కరే, పురంపరే అనే పేర్లు కలిగిన దాదాపు 49 రాష్ట్రాలుగా విస్తరించి ఉంది. పర్వతాలతోనూ శోభాయమానమైన నివాస ప్రదేశాలు, జంతు సంతతితో 30,000 BC నాటి నుండి విరాజిల్లుతున్నది. రుజువులతో తెలియజేయబడిందంటే ఇదంతా. మహాలింగం 1983 పేజ్ నంబర్ 205లో ఇచ్చారంటే ఇక్కడ. ఇండియా ఇన్ 30,000 BC అనేసి ఇచ్చారు. ద్వీప కల్పమైన ఈ భారతావని కన్యాకుమారి మొదలు విస్తారంగా ఆఫ్రికా పశ్చిమాన, ఆస్ట్రేలియా దక్షిణాన హద్దులుగా హిందూ సముద్రం ఎక్కువ భాగాన్ని కలుపుకొని విస్తరించి ఉన్నది. ఇక్కడ చూడండి మేడం, కన్యాకుమారి ఎక్కడ, ఆస్ట్రేలియా ఎక్కడ, ఇవన్నీ కూడా కలుపుకొని అంటే హిందూ మహాసముద్రం ఎక్కువ భాగాన్ని కలుపుకొని అంతా ఉన్నింది అనమాట. తర్వాత ఇవన్నీ విడిపోయినట్టుగా, అంటే ఎప్పుడు జల ప్రళయాలు ఇవన్నీ వచ్చి కూడా భూభాగాలు వేరు వేరుగా ఖండాలుగా వేర్పడి ఉంటాయి కదా మేడం, అప్పుడు అన్నారు. నేను ఎక్కడో విన్నట్టు ఇది 30,300 BC నుండి 2,700 BC వరకు జరిగిన అనేక భౌగోళిక మార్పుల వల్ల ఈ భూభాగము సముద్ర తీరములు తీవ్రమైన కోతకు మార్పుకు గురి అయినవి. లుమేరియా పశ్చిమ భాగం చాలా సముద్ర తీరంలోకి కుంగిపోయి అక్కడి ప్రజలు ఆసియా, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ తీర ప్రాంతాలకు తరలి వెళ్లారు. అంటే గోండ్వానా భూమిని గురించి, దక్షిణ భారతదేశాన్ని గురించి, ఇది సముద్రంలో చాలా భాగం కలిసిపోవడాన్ని గురించి శ్రీ సత్యసాయిబాబా కూడా వివరించారంట. ఈ లుమేరియన్లు ఉత్తర దక్షిణ అమెరికాలలో నైలు లోయ ప్రాంతంలో ఈజిప్ట్ సంస్కృతిని ఉత్తరించి యూరప్ మరియు ఉత్తర అమెరికా ప్రాంతంలో అట్లాంటిస్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మహాలింగం 1983 పేజ్ నంబర్. మేడం మళ్ళీ అట్లేషియా వచ్చిందా? ఇక్కడ అట్లేషియా రాలేదు, కానీ ఇక్కడ అంటే నైలు లోయ, అమెరికాలోని నైలు లోయ ప్రాంతంలో ఈజిప్ట్ సంస్కృతి. అదే మేడం, నైలు నది ఉంది, నైలు నది ఇవన్నీ వచ్చాయి. అదే లుమేరియన్లు ఉత్తర దక్షిణ అమెరికాలలో నైలు లోయ ప్రాంతంలో ఈజిప్ట్ సంస్కృతిని ఉత్తరించి యూరప్ మరియు అమెరికా ప్రాంతంలో అట్లాంటిస్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అంటే ఇది ఆయనకు చాలా దగ్గర సంబంధమే ఉంది రామ్తా గారికి ఇది. అంటే ఇక్కడ మనమే. ఓకే, అంటే ఇండియా 30. ఈ సత్యసాయిబాబా కూడా ఇవన్నీ కూడా కొన్ని వివరించారు మేడం 1977 ఇవన్నీ. లుమేరియా పర్వత శ్రేణులు రూబీ శిల సంపదతో విలసిల్లేవి. తమిళంలో ఒక సామెత ఉంది, బంగారు పర్వతంలోని కాకి కూడా బంగారమే అని. పాండ్య రాజులు చైనీయులను తమ గనులలో పనివారుగా నియమించుకున్నారని చూడండి మేడం. వారిని చూస్తే చీమల బారులుగా ఉండేవారిని చైనీయుల చరిత్ర ద్వారా మనకు తెలియవస్తోంది.
అంటే ఎంత సంపన్నంగా ఉండేది మన భారతదేశం అనేది అప్పట్లోని. శ్రీ టిడబ్ల్యూ హోల్డర్నెస్ తన గ్రంథమైన భారతదేశము ప్రజలు సమస్యలులో వింధ్య పర్వత ప్రాంత భౌగోళిక రూపము సింధు గంగా పరివాహక ప్రాంతానికన్నా భిన్నంగా ఉంది అని తెలియజేశారంట. ఈ మేరు పర్వతము అనేది 49 శిఖరాలతో అరు అనే నదులు ఇరువైపులా ప్రవహిస్తూ శోభిల్లుతోందంట. మహాలింగము 1983 దీంట్లో ఇచ్చారు అని తెలియజేశారు. మిగిలిన భూభాగము ఆఫ్రికా వైపు విస్తరించింది, కానీ నేడు ఆ ప్రాంతం పూర్తిగా హిందూ మహాసముద్రంచే కప్పబడింది అని సహేతుకంగా గ్రహించగలుగుతున్నాం మనము. ఈ భూమిలోని రాళ్లు ప్రపంచంలోనే అతి పురాతనమైనవిగా గుర్తించడం జరిగింది. గోండ్వానా భూమి భూగర్భ శాస్త్ర నిరూపణలు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత ద్వీపకల్పము, దక్షిణ అమెరికా, శ్రీలంక మరియు అంటార్కిటికా అంతా కలిసి ఒకే భూమిగా విస్తరించి ఉన్న విషయాన్ని ఖండాల కలయికలు, విడిపోవడాలు, సముద్ర భూగర్భంలో మార్పులలో కాలగర్భంలో కొన్ని మునిగిపోయాయని మరికొన్ని కొత్తవి ఏర్పడ్డాయని జర్మన్ శాస్త్రవేత్త 1930లో సహేతుకంగా నిరూపించారంట. ఆధునిక భూగర్భ శాస్త్రవేత్తలు కూడా 19వ శతాబ్దంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. దాదాపు 110 మిలియన్ సంవత్సరాల క్రితము యూరోపియన్ భూభాగము, భారత భూభాగము, ఇంకా ఇండో ఆసియా భాగాలు భూమిలో కలిసిపోయాయంట. భారత ద్వీపకల్పము ఉత్తర దిశగా 14.9 + 4.5 సెంటీమీటర్లు వేగం కదలికలో 70 మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండి 40 మిలియన్ సంవత్సరాల కాలం వరకు కదలికకు గురి అవుతూ నెమ్మదిగా 5.2 + 0.8 సెంటీమీటర్ల సంవత్సర వేగ కదలికతో ప్రస్తుత రూపానికి చేరింది. మేడం, ఇది కదలడం అంటే ఎలా మేడం? అంటే ఇప్పుడు ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ భూభాగం అంతా ఇప్పుడు దీంట్లోకి సముద్రంలో కలిసిపోయి మళ్ళీ మెల్లమెల్లగా దీని ఈ మళ్ళీ అభివృద్ధి చెంది మెల్లమెల్లగా ఇవి ఒక రూపకల్పనకు వచ్చాయేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది కదా మేడం. అవును మేడం, అది కట్ అయిపోయాయంట మేడం, కట్ అయిపోయి కలిసిపోయాయి సముద్రంలో. భూకంపాలాగా కట్ అయిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయాయంట. ఓకే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆచార్యుడు ఏసి సెవర్డ్ ఆయన పరిశోధన పుస్తకమైన ప్లాంట్స్ త్రూ ఏజెస్ లో భూమి మీద లభించిన వృక్ష సంబంధిత శిలాజాలలో దాదాపు డెవోనియన్ పీరియడ్ కు చెందినవి, అంటే 405 నుండి 345 మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తిస్తూ వాని ఉనికిని గురించి తెలియజేశారంట. ఎడ్వర్డ్ విలియమ్స్ ఆయన సహచరులు చాలా సనాతనమైన ఈ వృక్ష శిలాజాలు కేవలం 6 పురాతన భూభాగాలకు చెందినవిగా తెలియజేస్తూ దీనిని 405 మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తించారు. శ్రీనివాసన్ అనే ఆయన అంటే 1986 భౌగోళిక అనేక పటాలను గమనించి దక్షిణ భారతదేశం యొక్క ఉనికి పైన పేర్కొన్న కాల వ్యవధుల నుండి ఉన్నట్లుగా తెలియజేశారు. దీనితో పాటు ఒకే వరుసలో ఉన్న అనేక భూభాగాలు సముద్ర గర్భంలోనికి కురింగిపోయినట్లుగా గుర్తించారు. ఈ భూభాగాల ఉనికి చాలా సనాతనమైనవిగా, ప్రాచీన ఆచారాలు, అనేక స్థిర సత్యాలు ఈ సంస్కృతిని పెంచి పోషించినవి అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాంతాలను గమనిస్తే 18 మంది సిద్ధుల ఉనికిలో కాశీ మరియు గిర్నార్ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ దక్షిణ భారతంలోనివేగా మనం గమనించవచ్చు. భూగర్భ శాస్త్రవేత్తల కాల నిర్ణయం ప్రకారము దక్షిణ
భారతదేశం చాలా సనాతన భూభాగం. ఈ భూభాగం ఏ కాలంలోనూ సముద్రంచే కప్పబడి ఉండలేదు. ఇక్కడ ఉన్న పురాతన సంపద రాతి యుగాల చరిత్రలో నిలిచిపోయింది. సిద్ధులు చెప్పిన సనాతన జ్ఞాన సంపద ఖండాల కదలికలలో కానికి భూకంపాల వల్ల కానీ ఏమాత్రం చెక్కు చెదరక చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంపద మద్రాసు సమీపంలో గల పల్లవరం రాతి సంపద అని గుర్తించడం జరిగింది. ఈ రామయ్య 1968 అనే 1 నుంచి 8 పేజ్ నెంబర్ లో ఇచ్చారు. అదే రామయ్యని నిన్న చదువుకున్నాం కదా మేడం, ఆయన గురించి. ప్రకృతి కోతకు వింధ్య పర్వత శ్రేణులు గురి కావడము, ఇండో గాంజెటిక్ సముద్ర భాగం నింపబడి డక్కన్ పీఠభూములు ఏర్పడటం జరిగింది. సిద్ధ అగస్త్యులు తమిళ ద్వీపకల్ప ప్రాంతం నుండి నేటి త్రివేంద్ర ప్రాంతానికి మారడం జరిగింది. మన చరిత్ర సంస్కృతిని అనుసరించి సిద్ధయోగులు నేటి వరకు నిరంతరము ఈ ప్రాంతంలోనే జన్మిస్తున్నారు. తర్వాత కాలంలో అగస్త్యులు మరియు తమిళులు జావా, ఇండోనేషియా, కొలంబియా ప్రాంతాలకు వలసపోవడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలలో వెలిసిల్లిన దేవాలయ నిర్మాణాలు, జీవన విధానాలు, శిల్ప సంపద ఈ సత్యాన్ని బలపరుస్తూ ఉన్నాయి. కొలంబియాలో నెలకొన్న అంగోర్ వ్యాట్ దేవాలయ నిర్మాణము పూర్తిగా సిద్ధులు చెప్పిన నిర్మాణ విధానాల ప్రకారం నిర్మించబడి ఉండటం ఒక ఉదాహరణతో పేర్కొనవచ్చు. ఈ ప్రాంతంలో సిద్ధుల యొక్క భాషా సంపద, కావ్య సంపద విలసిల్లుతూ అతి పెద్దదైన కుమారి ఖండం యొక్క ఉనికిని 100% బలపరుస్తూ దక్షిణ భారతదేశం సనాతన ఉనికికి సాక్ష్యంగా నిలుస్తోంది. సింధులోయ నాగరికత మిగిలిన పురాతత్వ శాఖ సంపద. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతికి చరిత్రకు నిలయమైన సింధులోయ నాగరికతలోనే క్రియాయోగ సాంప్రదాయ మూలాలు పాదుకొని వృద్ధి చెందాయి. సింధులోయ నాగరికత మొహంజోదారో, హరప్ప, పశ్చిమ పంజాబ్ లోని తవ్వకాలలో దాదాపు 1921-22లో సర్జన్ మార్షల్ డైరెక్టర్ పూర్వతత్వ శాఖ మనకు పై విషయానికి సంబంధించిన చక్కని వివరణ దొరుకుతుంది. ఏం మేడం మత్తు వస్తుందా? స్టార్ట్ అయింది చూడండి. సబ్జెక్ట్ ఇంత బాగుందో. అవును మేడం. మనకి ఈ విషయాలపై చక్కని వివరణ దొరుకుతుంది. సంస్కృతి పూర్ణత్వము సంతరించుకోవడానికి ప్రాచీన కాలం నుండి వేలాది సంవత్సరాలు పట్టింది. అంటే చరిత్రకారులు వేద కాలానికి ముందు నుండి దాదాపు క్రీస్తు పూర్వం 8 నుండి 10,000 సంవత్సరాల వరకు గొప్ప పూర్ణమైన సంస్కృతి ఈ భూమిలో నెలకొని ఉన్నదని సత్యాన్ని సహేతుకంగా గమనించి నిరూపించారు. పాకిస్తాన్ లో ఇటీవల మొహగర్ ప్రాంతంలో ఫ్రెంచి పురాతత్వ శాఖకు చెందిన జి ఫ్రాన్సిస్కోస్ జెరియా అంటే డైరెక్టర్ ఆఫ్ గ్యూమెట్ ముస్లిం ఆఫ్ ప్యారిస్ అంట జరిపిన తవ్వకాల పరిశోధనలో హరప్ప సంస్కృతి దాదాపుగా 8,000 BC నాటిదని గుర్తించారు. కార్బన్ ప్రకారము 10,000 BC నాటి నుండి ఉందని తెలియజేశారు. బెలుచిస్తాన్ లో నెహరుషరో నాగరికత కూడా రూపుదిద్దుకుంది. ప్రస్తుత పరిశోధనలు ఈ పౌర నాగరికతకు మెసొపటోమియాకు ముందు
కాలందిగా ఈజిప్టు నాగరికతకు 2500 సంవత్సరాల ముందుదిగా గుర్తించారంట. మొహంజదారో నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా విలసిల్లిందని చారిత్రక ప్రమాణాలు చారిత్రక ప్రయాణము అంటే సిన్హా 1989 పేజ్ నెంబర్ 29 ఈ పరిశోధనలు భారతదేశ చరిత్రకు విశేష ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి. శ్రీ జాన్ మార్షల్ పరిశోధనల వల్ల మనం ఎంతో విలువైన చారిత్రక సత్యాన్ని తెలుసుకోగలిగాం. ప్రపంచంలో మనకి లభించిన లభించిన జాన్ మార్షల్ పరిశోధనల వల్ల మనం ఎంతో విలువైన చారిత్రక సత్యాన్ని తెలుసుకోగలిగాము. ప్రపంచంలో మనకు లభించిన మొహంజదారో హరప్ప నాగరికత కంటే ముందు శైవ మత సిద్ధాంతము, శైవ మత విశ్వాసము ప్రపంచంలో వర్తిల్లిందని చారిత్రక సత్యాల వల్ల తెలియజేస్తుంది. డేవిడ్ రావెలి మరియు నవరత్న రాజారాము అనే పరిశోధకులు సెంట్రల్ ఆసియా నుండి ఆర్యులు దండయాత్రకు ఈ దేశానికి వచ్చారు. దానికన్నా ద్రవిడ భారతం శక్తివంతంగా పరిపూర్ణ సంస్కృతి రూపంగా వర్తిల్లిందని, ఈ దేశంలో సింధు పరివాహక ప్రాంతంలో 4000 BC కాలం నుండి దక్షిణ భారతదేశంలో విస్తారంగా విలసిల్లబడుతుంది. దానికన్నా ద్రవిడ భారతం శక్తివంతంగా పరిపూర్ణ సంస్కృతి రూపంగా వర్తిల్లిందని, వేద సంస్కృతి ఈ దేశంలో సింధు పరివాహక ప్రాంతంలో 4000 BC కాలం నుండి దక్షిణ భారతదేశంలో విస్తారంగా వెలసిల్లిందని వారి రచన అయిన వేదిక్ ఆరియన్స్ అండ్ ద ఒరిజినింగ్స్ ఆఫ్ సివిలైజేషన్ లో తెలియజేయబడిందంట. 1995లో ఆర్యులు దండయాత్ర అన్న కథనం జర్మన్ పండితుడు మార్క్స్ ముల్లర్ ఆంగ్లేయుడు ఆర్థిక సహాయంతో భారతదేశాన్ని క్రైస్తవంలోకి మార్పు చేయాలన్న దురుద్దేశంతో ఆర్యులు అన్న పదాన్ని సృష్టి చేసి వారు సెంట్రల్ ఆసియా నుండి వచ్చారని, భారతదేశం అంతా వ్యాపించారని, వారి పశ్చిమవాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో స్థిరపరచడం కోసం గొప్ప ప్రయోజనం చేశారు. ఆయన ఈ భాగాన్ని దక్షిణ భారతానికి, పశ్చిమ ఆసియా కూడా వ్యాపింపజేశారంట. 20 సంవత్సరాల తర్వాత జర్మన్ జాతీయులు వారి జాతీయత భావాలను తమ రాజకీయ భావాలుగా ప్రచారం చేసినప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఆర్యులు అంటే ఇండో యూరోపియన్ కుటుంబాలుగా మార్చుకున్నారు. మ్యాక్స్ ముల్లర్ ప్రచారం చేసిన ఈ సిద్ధాంతానికి వాస్తవ మూలాలు ఎలాంటివి లేవని ఫ్రాబిలే మరియు రాజారాం సవివరంగా తెలియజేశారు. ప్రామాణికమైన సాహిత్యం ఆధారంగా పురాతత్వ శాస్త్ర పరిశోధనల వల్ల ఉత్తరాన ఉన్న వేద సంస్కృతి, దక్షిణాన ద్రవిడ సంస్కృతులు బలమైన పునాదులు కలిగి ఒకదానికి మరొకటి వారధులుగా ఉంటున్నాయంట. చాలా సహజంగా పరిపూర్ణమైన అవగాహనల గల సాంస్కృతిక బంధంగా ఈ విషయం తెలియజేస్తోంది అని వివరించడం జరిగింది. అంటే
డామినో 2001లో ప్రముఖ చారిత్రాత్మక శాస్త్రవేత్త ఎంజిఎస్ నారాయణన్ తమిళ భాష ఉనికి అతి ప్రాచీనమైనదని, ఇండో ద్రవిడ సిద్ధాంతం ఊహ కాదు. కొంతమంది పండితులు దీన్ని పూర్తిగా ఆర్యవేద ద్రవిడ జీవన విధానంగా తెలియజేస్తూ ఇది పూర్తిగా దక్షిణ భారతదేశంలోని సంగం కాలం నాటిది అని తెలియజేశారు. నారాయణ అని బ్రిటిష్ ఇండియా నావీ బోధకులు మహాబలిపుర తీరానికి 1 మైలు దూరంలో చెన్నైకి దక్షిణంగా చాలా సనాతనమైన 7 దేవాలయాలు కనుగొన్నారు. సముద్రపు అలల తాకిడికి నిలబడిన సముద్ర తీర దేవాలయము 7 దేవాలయాల్లో పురాతన నగరం పెద్ద పెద్ద స్తంభాలతో మెట్లతో కలిగి ఉంది. జాతీయ సముద్ర గర్భ శాస్త్రవేత్తలు సముద్ర జలాలు దానిని 1200 నుంచి 15 సంవత్సరాల క్రితం ఆక్రమించాయని తెలియజేస్తారు వాళ్ళు. బ్రిటిష్ ఏదైనా అగ్నిపర్వతం పగలడం వల్ల ఈ మార్పులు జరిగి ఉంటాయి అన్న వాదనతో ఏకీభవించకపోయినా సముద్ర పొంగు వల్ల ఇది పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చును. ఈ సంఘటన 500 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు అని తెలుస్తోంది. ప్రపంచానంతా విస్తరించి ఉన్న ఈ సంస్కృతి ధృవాలలోని మంచు కరిగి సముద్ర జలాలుగా పొంగి 15,800 నుండి 7,000 సంవత్సరాల క్రితం మునిగిపోయి ఉండవచ్చు. సింధులోయ సంస్కృతి ఈనాటికి దక్షిణ భారతంలో తమిళనాడులో సజీవంగా ఉన్నది. మొహంజదారో హరప్ప సంస్కృతిలో వేప చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారంట. సిద్ధుల యొక్క సనాతన వైద్య విధానంలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్ఫోటకము, మసూచి లాంటి రోగాలకు వేపకు మందుగా ఉపయోగించడం సనాతన భారతంలో ఊహకు అందని కాలం నుండి సాగుతున్న వైద్య ప్రక్రియ. కాళీ లేదా దుర్గా దేవాలయాల్లో లేదా వేప అంటే ఈ మసూచి లాంటి రోగాలకి అంటే అప్పట్లోనే మనకి చూడండి ఈ స్ఫోటకము మసూచి లాంటి రోగాలకు వేపను ముందుగా ఉపయోగించడము సనాతన భారతదేశంలో మన ఊహకు కూడా అందని కాలం నుండే కొనసాగుతున్న వైద్య ప్రక్రియ. కాళీ లేదా దుర్గా దేవాలయాలలో వేప లేదా బోధి వృక్షాలు ఉండడం తరచూ మనం గమనించే విషయం. దక్షిణ భారతదేశంలో ఈ చెట్లకు వేదిక ఏర్పాటు చేసి ఈ వేదికపై శివలింగాన్ని కానీ పాముల రూపాలు కానీ కలిగిన శిల్పాలను కానీ ఉంచి పూజించడం సాధారణంగా మనము చూస్తూ ఉంటాం. అతి సనాతన సంస్కృతి శివయోగ సంస్కృతి ప్రపంచంలోని అనేక దేశాలలో మొహంజదారో సంస్కృతిలో కూడా మనం శివలింగాలను కనుగొనడం జరిగింది. 192 పేజ్ నెంబర్ 168. అంతేగాక యోగుల చిత్రాలు సిద్ధాసనంలో యోగముద్రలో కూర్చొని వెనుక వైపు భగవంతుడైన శివుని రూపాలు ఉండటం కనుగొనడం జరిగింది. యజ్ఞోపవీతం ధరించి చుట్టూ జంతు సమూహంలో శివ పరమాత్మ రూపాలను చిత్రాలు చెక్కారు. ఈయనను పశుపతి అని, ప్రతి జీవి పశు సమానం కనుక జీవిలోని ఆత్మ శక్తి రూపం శివుడు అని తెలియజేశారు. మొసపటోనియా, గ్రీసు, ఈజిప్టు, రోమ్ మరియు ఇస్కస్లలో శైవ సిద్ధాంతాలు వెలసిల్లింది. ఈ సిద్ధాంతము సిద్ధులకు ఎంతో ప్రభావితం చేసింది. సిద్ధులు చేసిన కృషిని రాబోయే అధ్యాయంలో చదవగలుగుతాం. అంటే ఇక్కడ తమిళ భాషా సంఘం గురించి ఇచ్చారు కొంచెం. మేడం నిమిషం
మేడం ఇక్కడ పేజీలు కొంచెం ముందుకు వేసి మేడం ముందుకు చూస్తున్నాను. రెండో అధ్యాయం వచ్చేస్తుంది. మూడో ఎంత దూరం పోస్తుంది. ఇక్కడ సనాతన రసాయన శాస్త్రం గురించి, చరాచర జగతి గురించి. మేడం మేడం దొరికిందా? మేడం వచ్చింది. ఇక్కడ సిద్ధ సంప్రదాయం గురించి ఇంకా ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. వారు ఏ కాలానికి చెందిన వారు, ఈ విధంతా అయిపోయింది. లొమేరియా అయిపోయింది. ఇక్కడ అంటే సింధు లోయ నాగరికత మిగిలిన పురాతత్వ శాఖ సంపద. ఈ ప్రాంతంలో సిద్ధుల యొక్క భాషా సంపద, కావ్య సంపద వెలుసిల్లుతూ అతి పెద్దదైన కుమారి ఖండం యొక్క ఉనికిని 100% బలపరుస్తూ దక్షిణ భారతదేశం సనాతన ఉనికికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఇంకా ముందుకే పోయింది మేడం. అసలు 56 ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత ద్వీపకల్పము, దక్షిణ అమెరికా, శ్రీలంక మరియు అంటార్కిటికా అంతా కలిసి ఒకే భూమిగా విస్తరించి ఉన్న విషయాన్ని, ఖండాల కలయికలు, విడిపోవడాలు, సముద్ర భూగర్భంలో మార్పులలో కాలగర్భంలో కొన్ని మునిగిపోయాయని, మరికొన్ని కొత్తవి ఏర్పడ్డాయని జర్మన్ శాస్త్రవేత్త 1930లో సహేతుకంగా నిరూపించారు. ఆధునిక భూగర్భ శాస్త్రవేత్తలు కూడా 19వ శతాబ్దంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. దాదాపు 110 మిలియన్ సంవత్సరాల క్రితం యూరోపియన్ల భూభాగము, భారత భూభాగము ఇంకా ఇండో ఆసియా భాగాలు భూమిలో కలిసిపోయాయంట. భారత ద్వీపకల్పము ఉత్తర దిశగా 14.9 + 4.5 సెంటీమీటర్ల వేగం కదలికతో 70 మిలియన్ల సంవత్సరాల పూర్వము అంతా అయిపోయింది. సింధులోయ నాగరికత కూడా అయిపోయింది. 2005 సంవత్సరాలు ముందుగా గుర్తించారు. ఈ బోధి ఇక్కడ నుంచి వచ్చింది. కాళీ లేదా దుర్గా దేవాలయాల్లో కూడా అంటే సనాతన సిద్ధుల యొక్క సనాతన వైద్య విధానంలో వేప చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్ఫోటకము ఇవన్నీ కూడా స్ఫోటకానికి, మసూచి లాంటి రోగాలు. ఈ మసూచి అంటే ఏదో విన్నాను మేడం, గుర్తులేదు. ఏంటి మేడం ఇది? నాకు కూడా గుర్తులేదు మేడం మసూచి గురించి. ఓకే. వేపను ముందుగా ఉపయోగించడము సనాతన భారతంలో ఊహకు అందని కాలం నుండి కొనసాగుతున్నట్లు వైద్య ప్రక్రియ. కాళీ లేదా దుర్గా దేవాలయాల్లో వేప లేదా బోధి వృక్షాలు ఉండడం తరచు మనం గమనించే విషయము. దక్షిణ భారతదేశంలో ఈ చెట్లకు వేదిక ఏర్పాటు చేసి ఈ వేదికపై శివలింగాన్ని కానీ, పాముల రూపాలు కలిగిన శిల్పాలను కానీ ఉంచి పూజించడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అతి సనాతన సంస్కృతి, శివయోగ సంస్కృతి. ప్రపంచంలోని అనేక దేశాలలో మొహంజదారో సంస్కృతిలో కూడా మనం శివలింగాలను కనుగొనడం జరిగింది. అంతేగాక యోగుల చిత్రాలు, సిద్ధాసనంలో యోగ ముద్రలో కూర్చొని వెనక వైపున భగవంతుడైన శివుని రూపం ఉండడం కనుగొనడం జరిగింది. యజ్ఞోపవీతం ధరించి చుట్టూ జంతు సమూహంతో శివ పరమాత్మ రూపాలను చిత్రాలుగా చెక్కారు. ఈయనను పశుపతి అని, ప్రతి జీవి పశు సమానం కనుక జీవిలోని శక్తి రూపం శివుడు అని తెలియజేశారు.
మెసపటోనియా, గ్రీసు, ఈజిప్టు, రోము మరియు ఇస్కస్లలో శైవ సిద్ధాంతం వెలిసిల్లింది. ఈ సిద్ధాంతము సిద్ధులను ఎంతో ప్రభావం చేసింది. సిద్ధులు చేసిన కృషిని రాబోయే అధ్యాయంలో చదవగలుగుతా ఉన్నాం మనము. తమిళ భాషా సంఘం, తమిళ భాషా అకాడమీ భాషా అధ్యయనంలో తమిళ భాష ఉనికి క్రీస్తు పుట్టుకకు ముందు కాలం నుండి ఉన్నదని ధృవీకరించారు. అంటే క్రీస్తు శకము 119లో ఇరయన్నార్ అగప్పగల్ యురై వారి రచనల్లో ఈ విషయాలను విపులంగా తెలియజేశారు. పాండ్యరాజులు 3 సంఘాలను స్థాపించారు. సిద్ధ అగస్త్యారు మొదటి 2 సంఘాలకు అధ్యక్షులు. మొదటి సంఘం 4400 సంవత్సరాల కాలం దక్షిణ మధుర కేంద్రంగా వర్తిల్లింది. సముద్ర తీరంలో కలిసిపోయింది. రెండవ సంఘం కవటపురం కేంద్రంగా 3005 సంవత్సరాలు కొనసాగింది. సముద్ర గర్భంలో చేరిపోయింది. మూడవ సంఘం ఉత్తర మధుర కేంద్రంగా 1850 సంవత్సరాలు వర్తిల్లి కాలగర్భంలో దాదాపు 300 ఏడీ నాటికి అంతరించిపోయింది. కవటపురం నుండి పాండ్యుల రాజధానిని తరలించిన తర్వాత అంతరించిపోవటం చారిత్రక సత్యం. రోమన్ రచయిత ప్లిన్నీ పాండ్యుల రాజధానిని మార్చడాన్ని ధృవీకరించారు. ఈ ఘటన BC 2వ శతాబ్దంలో మదురైకి మార్చినట్లుగా తెలియవస్తుంది. దాదాపుగా కవడం అంటే 1000 మైళ్ళు విస్తీర్ణం పాండ్య రాజ్యాన్ని సముద్రం మింగేసిందంట. 1000 మైళ్ళు ఎంత పెద్దగా ఉండాలి అది. సముద్ర జలాలు తమలో కలుపుకున్నాయి అని 1వ శతాబ్దము ఏడీకి చెందిన శిల్పాధికరణలో పెరైసిరియార్ తన గ్రంథంలో తెలియజేస్తూ కోల్పోయిన రాజ్యాన్ని పెన్నై నాడుగా పేర్కొన్నారు. 2వ తమిళ సంఘాన్ని గురించి కవటపురాన్ని గురించి రామాయణంలోను కౌటిల్యుని ఆచారశాస్త్రంలోనూ వివరించారు. రామాయణంలో సుగ్రీవుడు తన పరివారంలోని వానరులతో ఓ వానర పాండ్యరాజు పాలితమైన కవటపురం చేరు, బంగారము పవిత్ర ముత్యములు రత్నాలతో శోభిల్లు ఆ రాజ్యంలో సీతాదేవి ఉనికి కొరకు వెతుకు అంటారంట. రామాయణం త్రేతాయుగం కాలం నాటికి, అంటే కళ్యాణ సుందరం అనేది దాంట్లో ఉందంట. ఇది తమిళ భాషకు అగస్త్యుల వారు అగస్త్యం అనే పేరు గల సులభ వ్యాకరణాన్ని అందించారు. కానీ ఈ వ్యాకరణం మొత్తం కనుమరుగైపోయింది. తర్వాత కాలంలో అగస్త్య మహర్షి శిష్యుడైన తొలకాపియర్ తమిళ భాషకు వ్యాకరణం రాయడం జరిగింది. దానితో పాటు 2 తమిళ భాషా సంఘాల గురించి, నాటి రాజులకు గురించి, కవులను గురించి, వారు చేసిన పనులకు గురించి క్లుప్తంగా వ్రాసారు. ఇరుదయూర్, కరణ్ కుంజి, వల్లర్ కొప్పియన్ మరియు తువరై కుమన్ మాస్, తిరియన్ అంటే మరాన్ వీరందరూ కూడా 2వ సంఘం యొక్క సభ్యులు. తిరువై అంటే ద్వార కోమల్ అంటే భగవానుడు. తిరువై కోమల్ అంటే ద్వారకాధిపతి అయిన శ్రీకృష్ణుడు. 2వ వ్యాకరణ సూత్రాలు 2500 BC నాటివిగా గుర్తించారు. అంతేగాక తమిళ భాష 280 BC నాటిది. తమిళగం అని పిలువబడే రాజ్యభాగం చాలా వరకు సముద్రంలో కలిసిపోవడం వల్ల మనకు వివరాలు పూర్తిగా లభించడం లేదు. మహా కీర్తి పాండ్యన్ అన్న చక్రవర్తి తొలక్కాసియర్ 6 భాషా సంఘానికి అధ్యక్షునిగా ఉన్నట్టు 2003 BC నాటికి పాండ్యన్ రాజు కనుమరుగైనట్లు చారిత్రక సత్యం అంటే మహాలింగం లో ఇక్కడ చెప్పబడిందంట. శ్రీకృష్ణ పరబ్రహ్మం పాల్గొన్న మహాభారత యుద్ధము 3183 BCలలో జరిగినట్లుగా
భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల, ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల తెలియవచ్చిందని తగిన ఆధారాలతో కేడి సేత్నా తన గ్రంథంలో తెలియజేశాడు. ఈ కాల నిర్ణయము జనమేజయ మహర్షి ప్రవచించిన రాగి పలకంపై లిఖించబడిన సమాచారం ప్రకారము విశ్వసింపదగిన వివరణ. ఈ రాగి పలకాన్ని 2012 ఈ రాగి పలకాన్ని 3012 BC మేడం. అంటే ఇక్కడ అంతేగాక అర్జునుని ముని మునవడైన ఆ జనమేజయుడు తుంగభద్ర ప్రాంతంలోని సారవంతమైన భూభాగాన్ని శ్రీ సీతారామ దేవాలయాలకు బహూకరించినట్లుగా శాసనం లభించింది. దీనిని ఏన్షియంట్ హిందూ హిస్టరీ అన్న గ్రంథంలో కోట వెంకటాచలం తెలియజేశారు. ఈ మహాలింగం 1983 ఈ పేజీల్లో 111 పేజీల్లో కూడా వివరించబడిందంట. తమిళ సంఘం దూరదేశాలతో సంబంధ బాంధవ్యాలకు తగిన రుజువులు తమిళ సంఘ కవులు వారి రచనలో ఆనాటి తమిళ రాజ్యాన్ని గురించి, సముద్ర తీరంలోని ఓరి రేవులకు గురించి తెలియజేశారు. ఈ విదేశీ యాత్రికులైన మేడం ఇంకొక 5 నిమిషాలు ఉంది, కంటిన్యూ చేసి. ఓకే మేడం. విదేశీ యాత్రికులైన పోలిమే ప్లైనే మరియు పిరిప్లే మ్యారిస్ అండ్ రిథేరేజ్ వారి గ్రంథాల్లో పై సత్యాన్ని వివరించారు. వీరు ఈజిప్ట్ నుండి భారత్ కు సందర్శించడానికి వచ్చిన విదేశీ యాత్రికులు. వీరి రచనల వల్ల ఎన్నో విషయాలు మనకు తెలియవచ్చాయి. మందులు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, దంతాలు లాంటి ఎన్నో నాగరికత వస్తు సామగ్రి ఈ ఓడరేవుల నుండి విదేశాలకు ఎగుమతి చేయబడేవి. ఆర్యుల ముందు కాలంలో ఎన్నో నాగరికత వస్తు సామగ్రితో ఈ ఓడరేవుల నుండి విదేశాలకు ఎగుమతి చేయబడేవి. ఆర్యుల ముందు కాలంలో తమిళ సంస్కృతి అన్న పిటి శ్రీనివాస్ అయ్యర్ గారి చారిత్రక పరిశోధక గ్రంథంలో అల్లం, పెప్పర్ లాంటి అనేక ఔషధ గుణాలు గల వస్తువులు దక్షిణ భారతం నుండి రోమ్కు ఎగుమతి చేసేవారని తెలియజేశారు. గ్రీకు భాషలో కూడా జింజిర్ లాంటి తమిళ పదాలు యథాతథంగా వాడబడటం మనం గమనించగలం. రోమనులు భారతదేశం నుండి బంగారాన్ని మార్పిడి పద్ధతిలో ముత్యాలు, ఏనుగులు, దంతాలు, ఔషధాలు, మూలికలు వంటి వాటిని కొనుగోలు చేసేవారు. రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన అనేక నాణెములు తమిళనాట భూగర్భ పరిశోధనలో దొరకటం దీనికి అనుసంధానమైన రుజువుగా తెలియజేయబడింది. ఎంతో మంది విదేశీ యాత్రికులు వ్యాపార, సంస్కృతి పరమైన ఉన్నత సంబంధాలను దక్షిణ భారతదేశంలో కలిగి ఉండటం చారిత్రక సత్యం. తమిళ ప్రాంతానికి వచ్చిన ఈ విదేశీ దండయాత్రలను యవనులుగా అని పిలిచేవారు. గ్రీకు పరమైన జీనియస్ అలా యవనులుగా పిలిచేవారు. దక్షిణ భారత సంస్కృతి మేడం. ఓకే, ఇక్కడికి మేడం ఇక్కడికైతే ఇది పారాగ్రాఫ్ అయింది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వక